హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే రెస్టారెంట్ స్టైల్లో మునక్కాయ కూర అండి. మునక్కాయ టమాటా అనమాట. మునక్కాయలు మంచిగా కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మునక్కాయలని ఆయిల్లో వేసుకొని 50% ఉడికేంతవరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మునక్కాయలు మరీ లేతగా ఉండొద్దు, మరీ ముదిరిపోవద్దు, మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. అవి ఫ్రై అవుతుంటే మనం ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. మెంతి కూర కట్ చేసుకోవాలి. నేనైతే మెంతి కూర వేస్తా టమాటా మునక్కాయ కర్రీలో, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత మంచిగా పండిన టమాటాలు ఒక 5-6 తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీలో వేసుకొని. ఈలోపు మునక్కాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి, 50% ఉడికినట్టే. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పోపుకి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈలోపైతే నేను జీడిపప్పు పౌడర్ చేసుకుంటున్నా. ఒక 10 జీడిపప్పులు వేసుకొని మంచి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూడండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయినాక కట్ చేసుకున్న మెంతి కూర కూడా వేసుకొని ఒక కట్ట ఫ్రై చేసుకోవాలి. మంచిగా మెంతి కూర కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కావాల్సినంత కారము, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని మసాలాలన్నీ ఫ్రై కానిస్తూ ఉండాలి. చిన్న మంట మీద మాడకుండా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. టమాటోలు బాగా మెత్తగా పట్టకుండా కచ్చాపెచ్చాగా పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు మంచిగా ఫ్రై కానియాలి. ఇట్లా గుజ్జుగా చిన్న మంట మీద ఉడకనిస్తే ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడకనియాలి. మంచిగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes చిన్న మంట మీద మూత పెట్టుకొని మగ్గనియాలి. అప్పుడే మునక్కాయ ముక్కలకు టమాటో పుల్లగా బట్టి బాగుంటుంది అనమాట టేస్ట్. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత ఒక 2 టమాటాలని 4 ముక్కలు చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ బాగుంటుంది అనమాట. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చూడండి ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఇదనమాట కూరది. చాలా బాగా వస్తుంది గ్రేవీ, మునక్కాయ గ్రేవీ. తింటుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొంచెం జీరా పౌడర్, కొంచెం పించి గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోయినట్టే.